వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి పనసకాయ బిర్యానీ అండి. ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పనసకాయ ముక్కలు అచ్చం చికెన్ ముక్కల్లా ఉంటాయన్నమాట. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి నేను చెప్పినట్లుగా మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ పనసకాయ బిర్యానీని తయారు చేయడం కోసం ముందుగా ఒక అర కేజీ పనసకాయ ముక్కల్ని తీసుకోవాలండి. మనం పనసకాయని కొట్టించుకునేటప్పుడే లేతగా ఉన్నటువంటి పనసకాయని తీసుకుని వాటిని మీడియం సైజ్ ముక్కలుగా కొట్టించుకోవాలన్నమాట. ఈ పనసకాయ ముక్కలు కొట్టేటప్పుడే ముక్కలకి పసుపు రాసుకోవాలండి, లేదంటే చేదుగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కొట్టించినటువంటి ఈ పనసకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకుని మనం మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సగం కుక్ అయ్యేంత వరకు మనం ముక్కల్ని వేగనివ్వాలన్నమాట. మనకి ఇవేంటంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలండి. రెండు వైపులా తిప్పుకుంటూ ముక్కల్ని మనం వేయించుకోవాలండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఈ పనసకాయ ముక్కలు అనేవి సగం ఉడికేంత వరకు మనం వీటిని వేయించుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలండి. దీనికోసం ఒక గిన్నె తీసుకుని అందులో 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 2 నుంచి 3 స్పూన్ల వరకు కారం, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 4 స్పూన్ల బిర్యానీ మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు మీగడ వేసుకోవాలి. పెరుగు మీగడ వేసుకోవటం మూలంగా బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 కప్పు వరకు పెరుగు వేసుకుని తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు నిమ్మకాయను తీసుకుని రసం తీసుకుని ఇందులో వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా బాగా కలిసాక 1 పావు కప్పు వరకు నూనె వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోనే 3 నుంచి 4 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. అలాగే కొద్దిగా కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, అలాగే 1 పావు కప్పు వరకు వేయించిన ఉల్లిపాయలు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు వరకు నీళ్లను పోసుకుని అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అర కేజీ పనసకాయ ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలిసేలా కలుపుకుని ఒకసారి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరిగ్గా సరిపోయాయో లేదో చెక్ చేసుకోవాలి. చాలకపోతే గనక వీటిని యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని 1 గంట పాటు దీన్ని నానబెట్టుకోవాలి. ఇది ఎంత నానితే బిర్యానీ టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి 3/4 కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడుక్కుని ఇందులో వాటర్ పోసుకుని 5 నుండి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 2 లీటర్ల వరకు వాటర్ పోసుకోవాలండి. ఈ నీళ్లను బాగా మరగనివ్వాలన్నమాట. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల షాజీరా, దాల్చిన చెక్క ముక్కలు ఒక 2, లవంగాలు ఒక 4, 2 అనాస్ పువ్వులు, మరాఠీ మొగ్గలు 2, 2 యాలకులు, 3 బిర్యానీ ఆకులు వేసుకుని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడే ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 3-4 పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్కి తగిలితే మరింత టేస్టీగా ఉంటుంది. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. ఎందుకంటే నూనె వేసుకోవటం మూలంగా రైసు ముద్ద ముద్దగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. ఈ మరిగిన నీళ్లను ఒక చిన్న గిన్నెలోకి 1 గరిటెడు తీసుకుని అందులోకి కొద్దిగా కుంకుమ పువ్వు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ వేడి నీళ్లకు కుంకుమ పువ్వు అనేది కరిగి మంచి కలర్ వస్తుందన్నమాట. ఇప్పుడు 1 గిన్నె తీసుకుని అందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి పనస ముక్కల్ని మొత్తం వేసుకుని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో
1 కప్పు వాటర్, మనం బియ్యం ఉడికించడానికి పెట్టాం కదా, ఆ వేడి నీళ్ళే 1 కప్పు పోసుకోవాలి. ఎందుకంటే పనస ముక్కలు ఉడకాలి కదా. ఇలా నీళ్లు పోసుకుని కలుపుకొని ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరోవైపు నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం మొత్తం వేసుకోవాలండి. వేసుకుని ఒక్కసారి వీటిని కలుపుకోవాలన్నమాట. వీటిని మనం ఫస్ట్ లేయర్ వేయటానికేమో ఈ బియ్యం మనకి 50% ఉడకాలి, ఆ సెకండ్ లేయర్కి 60% ఉడకాలన్నమాట. మనకి ఎందుకంటే అడుగును ఉన్నది కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఈ రైస్ కొంచెం పొలుకుగా, అంటే 50% ఉడికితే సరిపోతుంది. సెకండ్ లేయర్కి మాత్రం 60% ఉడకాలి. ఇప్పుడు వీటిని లేయర్స్గా వేసుకోవాలి. ఈ పనస ముక్కల పైన 50% ఉడికినటువంటి రైస్ని ఒక లేయర్గా వేసుకుని దీనిపై మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోవాలి. ఇప్పుడేమో 60% ఉడికినటువంటి రైస్ని వేసుకోవాలన్నమాట. దీన్ని ఏంటంటే ఇప్పుడు అంతా ఒకసారి లెవెల్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా కుంకుమ పువ్వు వేసిన నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లను వేసుకుని నేతిలో వేయించినటువంటి కొద్దిగా జీడిపప్పు, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టి దీనిపై ఏదైనా బరువైన వస్తువుని పెట్టి గాలిపోకుండా చూసుకోవాలి. ఇలా చేస్తే లోపల బాగా దమ్ అవుతుందన్నమాట. ఇలా హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు, ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముక్క ఉడికి తడి ఏమీ లేకుండా ఉందంటే మనకు బిర్యానీ రెడీ అయిపోయినట్లే. విన్నారు కదండి పనసకాయ బిర్యానీని ఎలా తయారు చేయాలో. మరి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందండి. మరి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.